నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాధృతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. 2024 ఆగస్టులో మొదటి పక్షం అంటే 1 నుండి 15 వరకు గ్రహస్థితి ఎలా ఉంది అని కనుక చూసినట్టయితే వృషభంలో మరి గురుకుజులు ఇద్దరూ కలిసి ఉన్నారు. కర్కాటకంలో రవి ఉన్నాడు. సింహంలో శుక్రుడు ఉన్నాడు. ఇక బుధుడైతే ఉన్నాడు, 6 నుండి వక్రిస్తున్నాడు. సరే, ఇక కన్యలో కేతువు, తర్వాత కుంభంలో వక్రించినటువంటి శని, అదేవిధంగా మనకు మీన రాశిలో రాహు. ఇది మనకు ఉన్నటువంటి కనిపించేటువంటి అంటే ఆగస్టు మాసంలో మొదటి పక్షంలో కనిపించేటువంటి గ్రహస్థితి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వృశ్చిక రాశి వారి యొక్క చెప్పాలి అంటే ద్వాదశి అంటే వృశ్చిక రాశి వారి గురించి చెప్పాలంటే వీళ్ళ యొక్క రాష్ట్రాధిపతి కుజుడు మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? గురువుతో కలిసి ఉన్నాడు. మరి ఏ ప్లేస్లో ఉన్నాడు? 7వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి దీనివల్ల గురువు యొక్క ఆ శుభ కలయిక వల్ల ఉద్యోగ స్థానాల్లో ఉద్యోగ ప్రయత్నాల్లో చాలా బాగా జరుగుతుంది. ఇవి ప్రత్యేకించి వృశ్చిక రాశి వారికి చెప్పినప్పుడు ఒకటి విషయం చెప్పాల్సింది ఏంటంటే బాగా ఆనందపడేటువంటి సమయం ఈ మాసం. ఎందుకు అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి అర్ధాష్టమ శని వల్ల, ఇప్పటి వరకు వచ్చినటువంటి కొన్ని నష్టాల వల్ల ఏది చూసినా నష్టమే తప్ప లాభం లేనటువంటి వీళ్ళకి కొద్దిగా ఊరట అనేటువంటిది కలిగేటువంటి సమయం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ కానీ, ఇప్పుడు చేసేటువంటి ఏదైనా పెట్టుబడులు కానీ చక్కగా కొంత లాభదాయకంగా ఉంటాయి అని చెప్పొచ్చు. ఏ ఉద్యోగం ప్రయత్నం చేసినా కొద్దిగా అనుకూలంగానే ఉంటుంది. ధన సంబంధమైనటువంటి విషయాలు అంటే చిన్న వ్యాపారం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఇంకే రకమైనటువంటి పెట్టుబడులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఇంతవరకు అర్ధాష్టమ శని వల్ల వచ్చినటువంటి కష్టాలు, నష్టాలు, ఈ విపరీతమైనటువంటి బాధలు అనుకున్నాం కదా, వీటి నుండి ఉపశమనం పొందేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాగే ఎవరైనా ఏదైనా క్రియేటివిటీ రంగంలో ఉన్నటువంటి వారైతే చాలా చక్కటి ఫలితాన్ని పొందేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు మనం చూసినటువంటి మేషరాశి కానీ మనం మేషం నుండి మీనం వరకు ఒక్కొక్క రాశి గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇలా చెప్పుకున్నప్పుడు ఇక్కడ ఒక చిన్న పరిస్థితి అయితే ఎదురవుతుంది జ్యోతిష్కులకు కానీ వింటున్నటువంటి ప్రేక్షకులకు కానీ. ఏంటంటే అన్నీ కూడా చెప్పినట్టుగానే ఉంటాయి. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే కొంతమందికి ఒక పెద్ద అనుమానం, చాలామంది మీరు అందరూ చెబుతున్నారు అయినా సరే ఒక్కొక్కరిది వేరుగా ఉంటుంది అన్నది కూడా ఒక మీమాంస అయితే ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే ఒక్కొక్క జ్యోతిష్యులు వాళ్ళ యొక్క విశ్లేషణలో వాళ్ళు కొంతవరకే చేయగలుగుతాం. ఎందుకంటే ఈ 5 నిమిషాలు 8 నిమిషాల వ్యవధిలో చేసేటప్పుడు మనం రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయి, రాశి చుట్టూ ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఇలాగా ఎవరికి అనువైనటువంటి రీతిలో వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నప్పుడు కొంత వ్యత్యాసం ఒకటి. రెండవది, ఇది ఏమన్నా సరే గ్రహాలు ఇప్పుడు మారుతున్నటువంటి కాలంలో మనం చెప్పుకునేటువంటిది ఒక ఎత్తు అయితే, కొన్నిసార్లు మీరు అస్సలు బాగోదండి అని మనం చెప్పినప్పుడు కూడా హాయిగా బ్రహ్మాండంగా ఉంటారు. అప్పుడు అనుమానం వస్తుంది. ఎందుకు అంటే మనకు గోచార రీత్యా ఏదైతే ఇప్పుడు మనం యోగించదని చెప్పినటువంటిది అక్కడ వాళ్ళకు యోగకారకంగా ఉండొచ్చు, మంచి స్థానంలో ఉండొచ్చు, వాళ్ళకి నడుస్తున్నటువంటి దశ అంతర్దశలు అద్భుతంగా ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితులలో కొంత వ్యత్యాసం అయితే ఉంటుంది. అంటే మొత్తంగా చెప్పాలి అంటే గోచారాలు మన ఫలితాలు మనం చెప్పుకుంటున్నప్పుడు ఇందులో కోటాను కోట్ల మంది, ఇందులో కేవలం 30% మందికి ఎగ్జాక్ట్గా ఇది కరెక్టే ఉంది అని అనిపించవచ్చు. ఇంకోటి మనం డీప్గా అనాలిసిస్ చేయడం అనేటువంటిది ఉండదు. ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ రాశి వాళ్ళు ఈ జన్మ అంటే మనము ఈ రాశిని బట్టి కానీ జన్మ కుండలిలో ఉన్నటువంటి స్థితికి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చెప్తూ వెళ్తున్నాం. కాబట్టి రాశి అనగానే ఇక్కడ ముందుగా మనకేంటి, ఇక్కడంతా కూడా చంద్రుని బట్టి మారేటువంటి స్థితిని గురించి మనం చెప్పుకుంటున్నాం. అక్కడ మాత్రం అలా కాదు కదా. అందుకని ఈ వ్యత్యాసం అనేది ఉంటుంది. చాలా క్లియర్గా కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే మీకు నచ్చినా లేకపోతే మీకు తెలిసినా దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి స్వయంగా మీ జన్మకుండలిని చూపెట్టుకొని, అందులో కూడా ఇంకొక విషయం, ఒక్కసారి జన్మకుండలిలో మాది ఇదండి అనుకొని ఒకసారి వెళ్ళి మా మొత్తం జీవితం మొత్తము అద్దం ముందు కూర్చొని పెడితే అద్దంలో కనబడినట్టుగా కనబడుతుందంటే ఇది ఉట్టి మాట. ఎందుకు అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే
ఉద్యోగంలో ఒక రకమైన ప్రాబ్లం ఉండొచ్చు. అంటే ఉద్యోగానికి కారకత్వాలు కల్పించేటువంటి గ్రహాల వల్ల గానీ, ఏ ఏ భావాలు అందుకు చూపెడుతున్నాయన్నది ఒక తేడా. అలాగే ఉద్యోగం కానీ, వివాహం కానీ, సంతానం కానీ, ఇలా అనేక విషయాల్లో అనేక ఏ ఏరియాలో మనకు అంటే నాకు సంతానంలో కొద్దిగా ప్రాబ్లమ్ ఉంది. లేకపోతే నాకు ఉద్యోగరీత్యా ఈ ప్రాబ్లమ్ ఉంది. లేకపోతే నాకు ఫైనాన్షియల్‌గా ఈ ప్రాబ్లమ్ ఉంది. అన్నీ ఉన్నాయి గానీ బంధువులతో ఈ ఇబ్బంది ఉంది. ఇలాంటివి ఏవి ఉంటాయో వాటిని ప్రత్యేకించి చెప్పడం కోసం, తెలుసుకోవడం కోసం మీరు చేయవలసిన పని ఎవరైనా సరే మీ జన్మ జాతకాన్ని చూపెట్టుకోవాలి. జన్మ జాతకం చూపెట్టుకోవాలి అంటే తప్పనిసరిగా పుట్టినటువంటి అంటే డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఈ 3 తప్పనిసరిగా ఉండాలి. ఈ మూడింటిని ఉపయోగించుకొని మీ తెలిసినటువంటి జ్యోతిష్యులు, మీకు నమ్మకస్తులైనటువంటి వాళ్ళు లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు, మీకు వీలుగా ఉన్నటువంటి చోట మీరు చెప్పించుకుంటే ఈ ఏది కావాలో అది మీకు పూర్తిగా వివరంగా దొరుకుతుంది. ఆ దృష్టిగా వెళ్ళండి. ఇంకా ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి వాటిలో ముఖ్యంగా ఇప్పుడు ఇదంతా కూడా శ్రావణ మాసం కాబట్టి ఏదైనా కొంచెం అటు ఇటుగా ఉన్నటువంటి దోషాలను సవరించుకోవడం కోసం మనం చేసుకునే రెమెడీస్ ఏమి చేసుకున్నప్పటికి కూడా ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా లక్ష్మీదేవి ఆరాధనతో నిండేటువంటిది. ప్రకృతి తత్వం అంతా కూడా ఆత్మమయంగా ఉండేటువంటి అమ్మ రూపంగా ఉండేటువంటి స్థితి కాబట్టి అందరూ కూడా ఈ వచ్చేటువంటి శుక్రవారాలన్నింటిలో కూడా లక్ష్మీదేవి ప్రార్థన చేయండి. లక్ష్మితో పాటు ఆ విష్ణుమూర్తిని నమ్ముకొని ఆయన యొక్క విష్ణు సహస్రాలు వినడం కానీ, విష్ణుదేవుడి ఆలయానికి వెళ్ళడం కానీ చేసినట్టయితే ఏదైనా మనకు కష్టంగా అనిపించేటువంటి గ్రహస్థితి ఆ కష్టాన్ని తెలియకుండా ముందుకు తీసుకువెళ్తుంది. కాబట్టి అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనం ఉండాలని నమస్కరిస్తూ ధన్యవాదాలు.